హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ రోజు మీకు ఏం చెప్పబోతున్నానంటే మీ మొబైల్కి ఏదైనా కాల్ వచ్చినప్పుడు సాంగ్ అనేది ప్లే అయ్యేలా ఎలా సెట్ చేసుకోవాలి అని చెప్పేసి చెప్తానన్నమాట. మీకు ఇష్టం వచ్చిన ఏ కాల్ అయినా సరే ఆ కాల్కి సంబంధించిన సాంగ్ అనేది ఏ విధంగా సెట్ చేసుకోవాలని చెప్పేసి ఈ రోజు మీకు క్లియర్గా డీటెయిల్గా అయితే చెప్పబోతున్నాను. కాబట్టి వీడియో వచ్చేసి చాలా క్లియర్గా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. కాబట్టి ఎక్కడ స్కిప్ అయితే చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అంతేకాకుండా ఫ్రీ రింగ్ టోన్స్ ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి అని చెప్పేసి కూడా ఒక యాప్ గురించి అయితే చెప్పబోతున్నాను. సో అది కూడా మీరు తెలుసుకోవాలనుకున్నట్టయితే అక్కడ మీకు అన్ని రింగ్ టోన్స్ అయితే దొరికితే అక్కడ నుంచి మీరు ఈజీగా అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కాల్ కి ఏ విధంగా సాంగ్ అనేది సెట్ చేసుకోవాలని చెప్పేసి చెప్తారనమాట. రింగ్ టోన్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి మీరు సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఈ విధంగా మనకి ఇంటర్ఫేస్ కనబడుతుంది కదా. చిన్నగా ఈ విధంగా స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మీకు సౌండ్ అండ్ వైబ్రేషన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనబడుతూ ఉంటుంది అనమాట. అందరి మొబైల్స్లలో ఇదే ఆప్షన్ ఉంటుంది. సో దీన్ని అయితే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మీకు ఈ విధంగా రకరకాల ఆప్షన్స్ అయితే వస్తాయి అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు సైలెంట్ మోడ్లోకి వెళ్ళి అయితే మీ మొబైల్ అయితే తీసేసేయండి. తీసేసిన తర్వాత రింగ్ టోన్ అనేది ఫుల్గా ఉందా లేదా అని చెప్పేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ చెకింగ్ అయితే చేసుకోండి. అంతేకాకుండా ఇక్కడ చాలా రకాల ఆప్షన్స్ ఉన్నాయి. సో దాన్ని కూడా మీరు కావాలనుకుంటే యూజ్ చేసుకోండి. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతం మనం రింగ్ టోన్ అనేది ఏ విధంగా సెట్ చేద్దామని చెప్పేసి చెప్తాను. కాబట్టి రింగ్ టోన్ ఆప్షన్ కనబడుతుంది కదా, దాని మీద అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మీకు ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అయితే కనబడుతూ ఉంటుంది అనమాట. కొన్ని మొబైల్స్ వేరే రకంగా కూడా కనబడవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఆల్ రింగ్ టోన్స్ అని చెప్పేసి కనబడుతుంది కదా, దాని మీద అయితే సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ విధంగా అయితే మీకు ఇంటర్ఫేస్ అయితే కనబడుతూ ఉంటుంది అనమాట. ఇక్కడ మొబైల్లో బై డిఫాల్ట్ ఏవైతే రింగ్ టోన్స్ కావాలో అవన్నీ ఇక్కడ షో కావడం జరుగుతుంది. సో ప్రస్తుతానికి మనం ఏదైతే సాంగ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలో ఇక్కడ మీరు ఈ విధంగా ఇక్కడ ఆప్షన్ కనబడుతుంది కదా, చూజ్ లోకల్ రింగ్ టోన్ అని చెప్పేసి దీన్ని అయితే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ ఈ విధంగా రకరకాల ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ మీరు మ్యూజిక్ అని చెప్పేసి ఉంది కదా, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఈ విధంగా అయితే మీకు సాంగ్స్ గ్యాలరీలోకి అయితే తీసుకెళ్తుంది అనమాట. దీంట్లో మీరు ఏదన్నా మీకు నచ్చిన పాటను అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ సపోజ్ నేను శాంపుల్ కొద్ది ఏదో ఒక పాటను అయితే లేకపోతే సౌండ్ అయితే సెలెక్ట్ చేసుకున్నా. ఈ విధంగా అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు ప్లే కావడం జరుగుతుంది. దాని మీద టిక్ అనేది వస్తుంది. అంతేకాకుండా దాన్ని మనం ఓకే అయితే చేయాల్సి ఉంటుంది. పైన మనకు ఓకే ఆప్షన్ అయితే కనబడుతూ ఉన్నది కదా, దాన్ని అయితే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా ఇది అప్లైడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి పడుతూ ఉంటుంది అనమాట. కొంతమందికి రింగ్ టోన్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి పడుతుంది అనమాట. సో ఈ విధంగా పడ్డట్టయితే ఇప్పటి నుంచి మీకు ఏదైనా కాల్ వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా ఇదే రింగ్ టోన్ అనేది ప్లే కావడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మీరు కావాలనుకుంటే ఇక్కడ రకరకాల చేంజ్ కూడా చేసుకోవచ్చు. మీకు ఇష్టం ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే మీకు నచ్చిన సాంగ్ అనేది ఈ విధంగా సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ మీరు చూసినట్టయితే ఫన్నీ సౌండ్ అని చెప్పేసి పడ్డది. ఇంతకుముందు సెలెక్ట్ చేసుకుంది ఆ రింగ్ టోన్ అయితే సెటప్ అయితే అయిపోయింది. అట్లే మీరు ఇక్కడ నోటిఫికేషన్ రింగ్ టోన్ కూడా సెటప్ అయితే చేసుకోవచ్చు. మనకు మెసేజ్ వచ్చినప్పుడు రకరకాల రింగ్ టోన్స్ అనేవి కొంతమంది పెట్టుకుంటూ ఉంటారు కదా, ఈ ఆప్షన్ ద్వారానే చాలా మంది పెట్టుకుంటారు అనమాట. మీకు కనుక ఇది తెలియకపోయింది అనుకోండి, ఇక్కడ మీకు ఆల్ రింగ్ టోన్స్ అని చెప్పేసి కనబడుతుంది కదా, ఇన్కమింగ్ మెసేజ్ అని చెప్పేసి ఆ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు బై డిఫాల్ట్గా ఫోన్లో ఉన్నాయి ఏవైతే రింగ్ టోన్స్ ఉంటాయో, ఏవైతే నోటిఫికేషన్ టోన్స్ ఉంటాయో అవన్నీ ఇక్కడ ఉంటాయి. కాకపోతే మీకు కావాలనుకుంటే ఇక్కడ చూస్ లోకల్ రింగ్ టోన్ అని చెప్పేసి ఉంది కదా, దీంట్లోకి వెళ్ళి మీ గ్యాలరీలో ఏదైతే ఉంటుందో ఇంట్రెస్టింగ్గా దాన్ని అయితే సెటప్ అయితే చేసుకోవచ్చు. సింపుల్గా యాజ్ ఇట్ ఈస్ ఇంతకుముందు ఏ విధంగా వచ్చిందో ఈ విధంగా అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇక్కడనే అది ప్లే అవుతుంది. ఇక కంప్లీట్ ప్రాసెస్ ఉంటుంది అనమాట. ఇంతకుముందు ఏ విధంగా మనకు షో అయిందో అదే విధంగా అన్ని రకాల ఆప్షన్స్కి ఇదే సెటప్ అయితే అవుతుంటుంది అనమాట. అలారం కానీ, నోటిఫికేషన్స్ కానీ, వేరే రింగ్ టోన్ కానీ. సో సింపుల్గా మీరు కావాలనుకుంటే ఈ విధంగా అయితే మీకు నచ్చిన రింగ్ టోన్ అయితే సెటప్ అయితే చేసుకోవచ్చు. మీకు మెసేజ్ వచ్చినప్పుడు ఇదే రింగ్ టోన్ అనేది వస్తుంది అనమాట మీ మొబైల్కి. ఎవరైనా చూసినా ఎవరైనా విన్నా కూడా మంచిగా అనిపిస్తుంది అనమాట. సో ఆ విధంగా అయితే మీరు సెటప్ అయితే చేసుకోవచ్చు మీ రింగ్ టోన్స్ని. అంతేకాకుండా నోటిఫికేషన్ టోన్ని కూడా. ఇప్పుడైతే మెయిన్గా చెప్పబోతున్నాను ఆ యాప్ అనేది ఎక్కడ ఉంటుంది ఏం కథ అని చెప్పేసి. ఒకవేళ మీకు రింగ్ టోన్స్ అనేవి మీ దగ్గర లేకపోయినాయి అనుకోండి, ఏ రింగ్ టోన్ అయినా మనం ఒక యాప్ ద్వారా అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఆ యాప్ వచ్చేసి ఇక్కడ మీకు డిస్ప్లే పైన దాని పేరు అయితే ఇస్తూ ఉంటాను. దాన్ని అయితే సింపుల్గా వెళ్ళిపోయి మీరు ప్లే స్టోర్లో అయితే టైప్ చేసి డౌన్లోడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో యాప్ పేరు వచ్చేసి ఏంటిదంటే జెడ్జ్. ఈ జెడ్జ్ యాప్లో మీకు వాల్ పేపర్స్ ఉంటాయి, లైవ్ వాల్ పేపర్స్ ఉంటాయి, హెచ్డి క్వాలిటీలో, 4K క్వాలిటీలో, ఇంకా చాలా రకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి. అంతేకాకుండా రింగ్ టోన్స్ కూడా A to Z ఇప్పటి వరకు అప్డేట్ అయినా ఏవైతే ఉంటాయో అన్ని దాంట్లో అవైలబుల్గా అయితే ఉంటాయి అనమాట. సింపుల్గా దాంట్లోకి వెళ్ళిపోయి మీరు ప్రెస్ చేసి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఆ ఆప్షన్ కూడా సింపుల్గా మీకు కనబడుతుంది యాప్ ఓపెన్ చేసిన తర్వాత. సో ఫైనల్లీ ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బై.